భారత్ నీర్ రఫీ 9,292 ఎకరాలకు సంబంధించి 5,00,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో దానికి సంబంధించిన వివరాలు ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవానికి చూసుకుంటే ప్రతిపక్షాలు ఏ విధంగా 5,00,000 స్కామ్ అయితే ఆరోపణలు చేస్తున్నాయో దానికి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హిల్ట్ పాలసీ అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఈ హిల్ట్ పాలసీ అంటే ఏంది, అసలు 5,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఎందుకు జరుగుతుంది, దీని వెనకాల ఏముందని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వాస్తవాన్ని చూసుకుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలోకి వాళ్ళైతే డెవలప్మెంట్ చేయాలని చూస్తారు. ఉదాహరణ చూసుకుంటే హైదరాబాద్లో ఏ అయితే అవుట్స్కట్స్ ఉంటాయో దానికి సంబంధించి అక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కంపెనీస్ రావాలి, ఇండస్ట్రియల్ రావాలి అని చెప్పేసి అందరూ ఎవరైతే కంపెనీ యజమానులు ఉంటారో, ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్స్ ఉంటారో, ఉదాహరణ చూసుకుంటే మనకి రామోజీ ఫిలిం సిటీ ఉంది. అప్పట్లో రామోజీ ఫిలిం సిటీని వాళ్ళకైతే తక్కువ రేటుకి లీజ్ గీయడం జరిగింది. అంటే ఎందుకు ఇచ్చారు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి హైదరాబాద్ రావడం వల్ల డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది, ఎక్కువ జాబ్స్ వస్తాయి, అలాగనే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి అనే ఉద్దేశంతో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే ఏదైతే ఇది ఉందో రామోజీ ఫిలిం సిటీ అది ఇవ్వడం జరిగింది. అలాగనే హైదరాబాద్లో కూడా హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇప్పుడంటే సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. ఒకప్పుడు అవుట్స్కట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బొల్లారం, ఐడియల్ బొల్లారం ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీటన్నిటికి ఏం చేసేవాళ్ళంటే ఇండస్ట్రీలో వచ్చి పెట్టండి, మీకు తక్కువ రేటుకి మేము భూములు ఇస్తాం లీజ్కి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి మీకు ఇండస్ట్రీలు పెట్టుకోండి, కంపెనీస్ పెట్టండి, మీకు భూములు ఇస్తాం తక్కువ రేటుకి అని ఇస్తాయి. ఇచ్చిన తర్వాత ఏమైతే అర్బనైజేషన్ పెరగడం వల్ల, జనం పెరగడం వల్ల 10-15 సంవత్సరాల తర్వాత మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది సిటీ. అప్పుడు ఏం జరుగుతుందో అక్కడ ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో, ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటి వల్ల పొల్యూషన్ ఉందని చెప్పేసి అయితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, మీరు మాకు ఇక్కడ భూములు ఇచ్చారు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలని అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది ప్రభుత్వానికి. అడిగినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే వేరే ప్లేసులు చూపించాలి వాళ్ళకి, వేరే ఎక్కడైతే అవుట్స్కట్స్ ఉంటాయో అక్కడ చూపించి అక్కడ వాళ్ళకి భూములు కేటాయిస్తే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి కంపెనీలు పెట్టుకోవాలి. ఇది ప్రతి గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారం నుంచి ఇది జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఏదైతే హిల్ట్ పాలసీ ఉందో ఇది కూడా దానికి సంబంధించింది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ పెట్టుకోమని చెప్పేసి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది కంపెనీస్కి. మొత్తం దాదాపుగా 9,292 ఎకరాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఇండస్ట్రీల్లో ఇప్పుడు మొత్తం అర్బనైజేషన్ పెరగడం వల్ల, జనం పెరగడం వల్ల, హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇదంతా కూడా అక్కడ పొల్యూషన్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు ఇక్కడ కాదు ఓఆర్ఆర్ అవతల సైడ్ అంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ మీకు భూములు ఇస్తాము ఫ్రీగా, అక్కడికి వెళ్ళి మీరు అక్కడ మీ కంపెనీ స్థాపించుకోండి, అక్కడ మీరు మీ ఏదైతే బిజినెస్ ఉందో అక్కడ చేసుకోండి అని చెప్తుంది గవర్నమెంట్. ఏదైతే యజమానులు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయో అంటే ఈ భూమి మేము అక్కడికి వెళ్తాము, అక్కడ తీసుకుంటాము, ఈ భూమి పరిస్థితి అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే డిఐఎఫ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు ఏదైతే ఉందో 30% అది పే చేయండి, ఆ భూమి మీరే తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, అక్కడ ఏదైతే ఒక భూమి ఒక 10 కోట్లు ఉందనుకోండి, 10 కోట్ల రూపాయలు అక్కడ ఒక మార్కెట్ వాల్యూ 10 కోట్ల భూమి ఉంటే దాని మార్కెట్ వాల్యూ 10 కోట్లు ఉంటుంది, కానీ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి అక్కడ 10 లక్షలే ఉంటుంది. అంటే చాలా తక్కువ ఉంటుంది. ఆ 10 లక్షల్లో మీరు 30% పే చేయండి అంటుంది. 30% అంటే ఎంత, 3 లక్షలు పే చేయాలి. అంటే అక్కడ ఎంత, దాని వాల్యూ ఎంత, భూమి వాల్యూ 10 కోట్లు, బట్ వాళ్ళు పే చేసేది ఎంత 30% అంటే 3 లక్షలు మాత్రమే. అంటే 10 కోట్ల వాల్యూ ఉన్న భూమిని కేవలం 3 లక్షల రూపాయలకే వాళ్ళు సొంతం చేసుకోవడం అయితే జరుగుతుంది. దీని మీదే కేటీఆర్ ఏదైతే ప్రతిపక్ష నేత ఉన్నాడో కేటీఆర్ ఇదే చెప్తున్నాడు, ఇదంతా 5,00,000 కోట్లకు సంబంధించిన స్కాము, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది కేవలం. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆరోపించింది, 1,00,000 కోట్ల స్కామ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, 1,00,000 కోట్లు అని చెప్తుంది. అంటే ఇక్కడ 5,00,000 కోట్లు అంటే ఐదు కాళేశ్వరాలకు సంబంధించిన స్కామ్ అంతా వాల్యూ అవుతుంది కదా. వాళ్ళు ఏదైతే 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంది, 5,00,000 కోట్ల స్కామ్ అంటే ఏంది, 5 కాళేశ్వరాలు కట్టిన దాంతో సమానమా? ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ఆరోపిస్తున్నాడో 5,00,000 కోట్ల రూపాయల స్కామ్ అయితే జరుగుతుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకుండా, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు తెలియకుండా, రాహుల్ గాంధీకి తెలియకుండా జరుగుతుందా? ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన సీఎంఓ ఆయన అనుచరులు మాత్రమే చేస్తున్నారా? దీనికి రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు? అంటే ఇదంతా రాహుల్ గాంధీకి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా అయితే కేటీఆర్ ప్రశ్నించడం జరుగుతుంది. అంటే వాస్తవాన్ని చూసుకుంటే ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించిన ఈ ఉంటాయి స్కీమ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి కంపెనీస్ని పిలిచిన తర్వాత వాళ్ళకి తక్కువ రేటు భూములు ఇస్తాం, అక్కడ అర్బనైజేషన్ పెరిగి అక్కడ డెవలప్మెంట్ మొత్తం అటు సైడ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పొల్యూషన్ పెరిగిందని చెప్పేసి కంపెనీస్ని మారమని చెప్తాం. మార్చిన తర్వాత ఏం చేయాలి, అక్కడ ఏదైతే 9,292 ఎకరాల భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని ఏం చేయాలి, గవర్నమెంట్ ఆక్యుపై చేసేసి వాళ్ళకి ఫ్యూచర్ సిటీలో వీళ్ళు ఏదైతే ఇస్తున్నారో అక్కడ ఇచ్చేసేయాలి. అక్కడ వాళ్ళు కంపెనీస్ పెట్టుకుంటారు, రన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ రేటుకే ఇచ్చారు గవర్నమెంట్ భూములు. అంటే ఎంతకి ఇస్తారు, ఎకరం 100 రూపాయలు, ఎకరం 50 రూపాయలు, ఈ లెక్కలోనే ఇస్తారు వాళ్ళు. ఇంకా తక్కువ ₹1-2 కూడా ఇస్తారు ఎకరం. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఆ కంపెనీస్కి పోయేది ఏం లేదు. ఇన్ని రోజులు కంపెనీలు నడుపుకున్నారు, మంచిగా డబ్బులు వచ్చినాయి, అక్కడ ఉన్న ప్రజలకైతే ఉద్యోగాలు అయితే కల్పించారు. ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ అయింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఫీచర్ సిటీలో ఇచ్చిన తర్వాత ఆ ఫీచర్ సిటీకి వెళ్ళి వాళ్ళు అక్కడ కంపెనీస్ పెట్టుకొని రన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ భూములు కూడా వాళ్ళకే తక్కువ రేట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు తక్కువ రేట్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది,
గవర్నమెంట్కి లాస్. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం 30% కలెక్ట్ చేస్తే 5 లక్షల కోట్ల రూపాయలు అయితే గవర్నమెంట్కి వస్తుంది. అంటే గవర్నమెంట్కి వస్తే ఏమైతే 5 లక్షల కోట్లు అంటే ఏంది, దాదాపు అంటే ఒక బడ్జెట్, ఒక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్తో సమానం అది. అంటే అంత మనీ అన్యాక్రాంతం అయిపోతుంది. ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే అదే చెప్తుంది, ఇది ఖచ్చితంగా 5 లక్షల కోట్ల రూపాయల స్కాము, దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. ఇది రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా, రాహుల్ గాంధీ స్పందించాలని అయితే కేటీఆర్ అంటుండు. ఖచ్చితంగా రాహుల్ గాంధీని స్పందించాలి. ఎందుకంటే ఇదంతా చాలా పెద్ద స్కామ్. ఇప్పుడు ఏదైతే ఆ 10,000 దాదాపుగా 10,000 ఎకరాల భూమి ఉందో, ఆ 10,000 ఎకరాల భూమిలో డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో దానికి సంబంధించిన ప్రజలకు మేలు అయ్యే డెవలప్మెంట్ చేయాలి. కానీ మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్తే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆ 10,000 ఎకరాల భూమిని తీసుకెళ్ళి వాళ్ళు వెంచర్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, డిఐఎఫ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు ఏదైతే ఉందో 30%, అది ఎందుకు కడుతున్నారంటే గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని చెప్పేసి చూపించడానికి గవర్నమెంట్ అది పెడుతుంది. అంతవరకు ఓకే. తర్వాత ఏం జరుగుతాయి? ఆ భూములు అవి వెంచర్ల రూపంలో అపార్ట్మెంట్స్, లేదు అంటే కమర్షియల్గా, అంటే కమర్షియల్ ల్యాండ్ అయిపోతుంది అది. అంటే ఒక ఇండివిజువల్ ఏదైతే ఉందో, ఇండివిజువల్కి ఎలాంటి భూమి అయితే ఉంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో అప్పుడు వాళ్ళకి ఆ హక్కులన్నీ దక్కుతాయి. అదే అలా కాదనుకోండి, అంటే ఇప్పుడు కంపెనీస్ దగ్గర ఏదైతే భూమి ఉందో గవర్నమెంట్ ఇచ్చిన భూమి, వాళ్ళు కేవలం కంపెనీస్ పెట్టి ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ ద్వారా అక్కడ ఉన్న ప్రజలకి ఉద్యోగాలు కల్పించడం, రెవెన్యూ పెంచడం, ఇవి మాత్రమే చేయగలుగుతారు వాళ్ళు. అంతకుమించి ఇంకా వేరేది ఏం చేయదు కదా. అక్కడ వెంచర్స్ చేయడం, అక్కడ ఇల్లులు కట్టడము, అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడము, ఇంకేదో చేయడానికి, కమర్షియల్గా చేయడానికి ఏది ఉండదు. కేవలం వాళ్ళు కంపెనీస్ పెట్టాలి, ప్రజలకి ఎవరైతే అక్కడ ఉన్నారో చుట్టుపక్కల ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వాలి, అంతేకాకుండా ఆదాయం పెంచాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి ఆదాయం వస్తుంది, ఇది మాత్రమే వాళ్ళకున్న అధికారం. ఇలా చేయడం వల్ల ఏమైందంటే కంపెనీస్ వెళ్ళిపోతాయి ఫ్యూచర్ సిటీకి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో, ఆల్రెడీ అక్కడ ఉన్న ల్యాండ్స్, ఈ 10,000 ఎకరాల ల్యాండ్స్లో వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, వెంచర్స్ చేస్తారు, అపార్ట్మెంట్లు కడతారు, బిల్డింగ్లు కడతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకో విషయం కేటీఆర్ చెప్పేది ఏంటంటే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఇది ఆరోపించే విషయాలు ఏంటంటే, ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం పెద్దలు అందరూ కలిసి అక్కడ ఉన్న ఎవరైతే కంపెనీస్ హెడ్స్ ఉంటారో, అంటే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉంటారో బిజినెస్ మ్యాన్లు, వాళ్ళతో కుమ్మక్కయ్యి మీకు 50 మాకు 50 అని అయితే వాళ్ళు ముందుకెళ్ళి తర్వాత ఈ భూములు కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ డబ్బుల్ని ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఈ 10,000 ఎకరాలు కూడా వాళ్ళ అన్యాక్రాంతం అయిపోతాయి. ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో 5 లక్షల స్కామ్ అని, దీని మీద 100% ఖచ్చితంగా రాహుల్ గాంధీ స్పందించాల్సిందే. స్పందించకపోతే మాత్రం ఇది చాలా పెద్ద దుమారం అయ్యే అవకాశం ఉంది. ప్రజల్లో అయితే ఖచ్చితంగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. ఇదైతే తెలంగాణలో హాట్ టాపిక్గా ఉంది. చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, రాహుల్ గాంధీ అసలు స్పందిస్తాడా లేదా అనే విషయాలు అయితే ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.